అన్నీ కట్టి చేసి ఇవ్వాలంటేనే 25-30 వేల కోట్లు అవుతుంది. ప్లస్ అదేది ఉట్టి వాళ్ళకి ఫ్లాట్ ఇవ్వడానికి. మొత్తం డెవలప్మెంట్ ఆస్పెక్ట్ చూసుకుంటే మినిమం 1,00,000 కోట్లు పెట్టుకుంటే నార్మల్గా ఒక ఊరు కిందన కనబడుతుంది. ఒక ఊరు కింద కనబడడానికి 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది. 1,00,000 కోట్లు అంటే రాష్ట్రంలో అసలు ఇంకే పథకం చేయడం మానేయాలి. ఇప్పుడు ఏడాదికి 45,000 కోట్లు సంక్షేమం ఉంది, అది ఆపేసేసి ఓ 3 ఏళ్ల పాటు డబ్బులేమి ఇవ్వకుండా పెడితే అక్కడ ఒక చిన్న ఊరు తయారవుతుంది. పంచాయతీకి ఎక్కువ, మున్సిపాలిటీకి తక్కువ అన్నటువంటి ఊరు తయారవుతుంది. 29 గ్రామాలు. కాబట్టి ఇతను కాడు వదిలేశాడు. ప్లస్ అక్కడ ఇప్పుడు ఆ లీగల్ లిటిగేషన్స్ 1,00,000 ఉన్నాయి. ఎవరు వచ్చినా అది పరిష్కరించడం గుండెల మీద కుంపటే. ఎందుకంటే వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వడంలోనూ వివాదాలు ఉన్నాయి, ఎస్ఐన్ భూముల మీదనే వివాదాలు ఉన్నాయి. అవన్నీ పరిష్కరించాలంటే అది దశాబ్దాలు పట్టుద్ది. ఎందుకంటే ఇవన్నీ సివిల్ మ్యాటర్స్ అంటే తరతరాలు కొట్టేసుకోవాలి, అంత దరిద్రాన్ని సృష్టించారు. 27వ తేదీ నుంచి ప్రచారంలో దిగబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే బయట చెప్తుంది, మనకు అంత సమాచారం 25 లోపు మొత్తం లిస్టులన్నీ క్లోజ్ చేసేస్తారు, అభ్యర్థులను ప్రకటించేస్తారు. తర్వాత ఆ నెక్స్ట్ వెంటనే ప్రారంభిస్తే వాళ్ళ నుంచి వచ్చే నిరసనలు కానీ వ్యతిరేకతలు కానీ అంటే ఉత్తరాంధ్రలో కూడా తట్టుకోవడం, లేదంటే ముందుగా